రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ రసం. సి విటమిన్ ఎక్కువగా ఉండి ఇమ్యూనిటీని బాగా పెంచే ఉసిరికాయలతో రసం. 2 టేబుల్ స్పూన్ల కందిపప్పుని ఉడికించుకుని మెత్తగా చేసుకుని పక్కకు పెట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండులోంచి రసం తీసుకుని పక్కకు పెట్టుకోండి. 4 ఉసిరికాయల్ని ముక్కలా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని దాంతో పాటు ఒక పెద్ద టొమాటో, 1 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ అంత మిరియాలు, 2 రెమ్మల కరివేపాకును వేసుకుని ముందు ఒకసారి గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత అరకప్పు దాకా కూడా నీళ్లు పోసుకుని మరొకసారి గ్రైండ్ చేసి పెట్టుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లోకి 2.5 కప్పుల దాకా కూడా నీళ్లు, 1 టీ స్పూన్ అంత ఉప్పు, కావాలనుకుంటే 3-4 దాకా కూడా ఉసిరికాయల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 5-6 నిమిషాల పాటు దీన్ని మరగనివ్వండి. 5-6 నిమిషాల తర్వాత ఉసిరికాయలు బాగా ఉడికితే రసం కూడా మరుగుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, చింతపండు రసం, అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మరొక 5-6 నిమిషాల పాటు మరిగించండి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. 5-6 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత సిమ్లోకి పెట్టుకుని వేరొక స్టవ్ మీద నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఈ తాలింపుని బాగా వేయించుకోండి. తాలింపు బాగా వేగుతున్న తర్వాత మరుగుతున్న రసంలోకి వేసుకుని మరొక నిమిషం పాటు మరిగించుకుని సర్వ్ చేసేసుకోండి. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.